మీదకెంచి కిందికి దిగినానా కిందికి మళ్ళీ మీదకి ఇక్కడికైనా తిరుగుతాం మొత్తం నువ్వు ఒక 30-40 కిలోమీటర్లు. ఆడికెంచి వచ్చేటప్పుడే ఘాట్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు మీదకి ఎక్కుతావు, మళ్ళీ మొత్తం కిందికి దిగుతావు, క్రాస్ చేస్తావు, మళ్ళీ కిందికి మొత్తం మీదకి ఎక్కుతావు, మీదకి ఎక్కి మళ్ళీ అడిగి దిగుతావు. మళ్ళీ అడవిలో అడవి కాదు అది ఇటు పక్క పూర్తి అయిపోతుంది. ఇది మళ్ళీ ఈ పాయింట్ వచ్చింది వచ్చి ఏం చేసిన వీడికి నాటికి క్రాస్ చేస్తాను. ఒక ఇటుకే పోయేటట్టుంటే ఇటే ఉండేటోడు దీంటి కాడిలో డ్రైవర్స్ ఈ ఘాట్ పాస్ అయ్యిండ్రు అనుకో ఏ ఘాట్ అన్నా నడిపించవచ్చు. డ్రైవింగ్ టెస్ట్కి వస్తే డ్రైవింగ్ టెస్ట్కి వచ్చినానుకో అక్కడానికి బండి ఇవ్వాలి. ఇక్కడ ఇంకో టోల్ గేట్ ఉంటుంది చూడు, ఆ టోల్ గేట్ కాడికి వస్తే కదా మనకి పాస్ మనం చెప్పాలి. నాకు మధ్యలో వీక్తాడు. నాకు స్టాంప్ ఉండదు ఏముండదు అది అంటే నాకు శ్రీశైలంలో శ్రీశైలం నేర్పి 10,000 ఇస్తాను చెప్పాను. తిను అప్పుడు ఎంతమంది డ్రైవింగ్ టెస్ట్కి వచ్చినా అలాగే అడగద్ది. అప్పుడు ఆ రోజు అప్పుడు ఎంతమంది వేరు అయ్యాలా వీడికి ఎంతమంది వెళ్ళిండ్రు? 20 మంది వెళ్ళిండ్రు. ఏం చెప్తాడు తెలుసా? అరే 4 వచ్చిండ్రు ఏమరా? ఇన్స్పెక్టర్ ఆడు ఏం చెప్తాడు తెలుసా? కింద చూడరు సార్ ఎన్ని పడిపోయి ఉంటే అన్ని మనకి ఇలాంటి ఖాతా రాసుకోరు అని చెప్తాడు. కానీ ఆర్టీసీ బస్సు ఉంది రా నిజంగా వాడు